సో ఇప్పుడు నేనైతే సిరంజ్లో నుంచి నీరు తీస్తాను ట్యాంక్లో నుంచి. ట్యాంక్లో నుంచి తీసినామంటే మనకి నీళ్ళు వచ్చేస్తుంది. సో ఇదంతా డ్రై సాయిల్. హాయ్ ఫ్రెండ్స్, సో ఇది ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ అనమాట. నేను నా సైన్స్ ఎగ్జిబిషన్కి చేశాను. ఇప్పుడు మీకు ఆ ప్రాజెక్ట్ డెమోన్స్ట్రేట్ చేపిస్తాను. సో ఇది ఒక బిల్ బోర్డ్ పెట్టాను నేను. సో ఈ బిల్ బోర్డ్లో నా ఛానల్ గురించి ఇంకా నేను ఏం ప్రాజెక్ట్ చేశాను అనేది వస్తుందన్నమాట. మీకు చదివి చూపిస్తాను. స్మార్ట్ ఎకో హబ్ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ ప్లాంట్ కేర్ సిస్టమ్ విత్ కెమెరా బాట్ అనమాట. ఇప్పుడు మీకు అది డెమోన్స్ట్రేట్ చేపిస్తాను. సో ఇది వచ్చేసి విండ్ మిల్ అనమాట. సో విండ్ మిల్ ఎనర్జీ అనేది ఇంటికి యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి ఎల్ఈడీస్ ఉన్నాయి కదా, గ్లో అవుతున్నాయి. సో ఇంటికి మనకి పవర్ వస్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇదొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఏంటంటే ఇది వాటర్ మేనేజ్మెంట్ ఫర్ ట్యాంక్ సిస్టమ్ అనమాట. ఇది మన ఇంటికి కూడా ఫిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అది డెమోన్స్ట్రేట్ చేపిస్తాను. సో ఇప్పుడు కొన్ని వాటర్ తీసుకొని, ఇదేంటంటే గ్రౌండ్ ట్యాంక్, ఇది అప్ ట్యాంక్ అనమాట. సో ఒకవేళ గట్ట పైన ట్యాంకులో గట్ట నీళ్ళు లేకపోతే మన గ్రౌండ్ ట్యాంక్ నుంచి అప్ ట్యాంక్కి నీళ్ళు వెళ్తాయి. ఒకవేళ గ్రౌండ్ ట్యాంక్లో నీళ్ళు లేకపోయినా లేకపోతే అప్ ట్యాంక్లో నీళ్ళు లేకపోయినా మోటార్ అనేది ఆగిపోతుంది అనమాట. సో దానివల్ల మనకి డ్రై రన్ అనేది అవ్వదు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు నేను కొన్ని వాటర్ పోస్తున్నాను. సో ఏంటంటే ఒక లెవెల్ వరకు వచ్చినప్పుడే మనకి మోటార్ పంప్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఇది మీకు ఇక్కడ చూపిస్తాను. సో నీళ్ళు పడకుండా ఉంటాయి. సో ఇప్పుడు మనకి నీళ్ళు అనేవి రావట్లేదు అనమాట. ఎందుకంటే మనకి అప్ ట్యాంక్లో ఒక లెవెల్ వరకు ఫిల్ అయిపోయింది. మీకు ఇప్పుడు నేను నీళ్ళు తీసి చూపిస్తాను సిరింజ్ తోటి. సో ఇక్కడ ఎల్లో కలర్ వైర్ వరకు మనకి నీళ్ళు అనేది ఆగిపోతాయి అన్నమాట. ఇది నేను ఏమంటారు దాన్ని మ్యాక్సిమం లెవెల్గా పెట్టాను అనమాట. సో ఇప్పుడు నేనైతే సిరంజ్లో నుంచి నీళ్ళు తీస్తాను ట్యాంక్లో నుంచి. సో ట్యాంక్లో నుంచి నీళ్ళు తీసినామంటే మనకి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు మళ్ళీ మనకి మోటార్ అనేది ఆగిపోయింది కదా, ఎందుకంటే మన గ్రౌండ్ ట్యాంక్లో నీళ్ళు ఆగిపోయాయి కాబట్టి. మళ్ళీ ఇప్పుడు మనం గ్రౌండ్ ట్యాంక్లో నీళ్ళు పోస్తే, సో ఇక్కడ నేను యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఏంటంటే 555 టైమర్ ఐసీ అనమాట. సో ఈ ఐసీ మొత్తం ఈ సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది రిలే. సో మనకి మనం వాటర్ పంప్ని కంట్రోల్ చేయొచ్చు. మన ఇంట్లో ఉన్న పెద్ద పంప్స్ కూడా మనం అటాచ్ చేసి కంట్రోల్ చేయొచ్చు అనమాట. ఇది ఇండికేషన్ ఎల్ఈడి అనమాట. సో ఇది వచ్చేసి మాన్యువల్ స్విచ్, ఇంకా ఆటో స్విచ్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ 8% అని చూపిస్తుంది కదా, ఏంటంటే ఎంత నీళ్ళు ఉన్నాయని. ఇప్పుడైతే అది డ్రై సాయిల్ అనమాట ఇక్కడ ఉన్నది. సో ఇదంతా డ్రై సాయిల్. సో అందుకని 8% చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే వాటర్ పంపర్ ఉంది కదా, వాటర్ పంప్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి ఉంది. ఎందుకంటే మనకి అక్కడ నీళ్ళు లేవు కాబట్టి. ఇదేంటంటే మోడ్ అనమాట. సో మనకి ఆటోలో ఉన్నప్పుడు ఏంటంటే వాటర్ పంప్ ఆఫ్ చేసినా ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది, ఎందుకంటే దానికి నీళ్ళు లేవని తనకు తెలుసు కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మోడ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఆఫ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఒక డిస్ప్లే పెట్టాను అనమాట. దీంట్లో మనకి మొక్క టెంపరేచర్, హ్యూమిడిటీ, ఇంకా మట్టిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి అని మొత్తం చూడొచ్చు. ఇక మన గ్రీన్ కలర్ ఎల్ఈడి వెలుగుతుంది కదా, అంటే మోటార్ పంప్ ఆన్ అయినట్టు. సో ఇప్పుడు ఈ సెన్సర్ని గ్లాస్లో పెడతాను. ఇప్పుడు మనం కొన్ని నీళ్ళు పోద్దాం. ఇప్పుడు 0% చూపిస్తుంది కదా, ఆటోమేటిక్ మోడ్లో ఉంది. చూసారు కదా మనకి 100% వచ్చింది. ఆటోమేటిక్గా మన వాటర్ పంప్ అనేది కూడా ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మళ్ళీ మనకి డ్రై అవుతుంది అనమాట, అంటే లైక్ నీళ్ళు సరిపోవని ఫోన్కి వెళ్తుంది. ఆటోమేటిక్గా 32%కి వచ్చేసింది. అప్పుడు మనకి మోటార్ మళ్ళీ ఆన్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. చూసారు కదా, ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనమాట.
ఇది వచ్చేసి బాట్ అనమాట విత్ కెమెరా. ఇది మీకు డెమోన్స్ట్రేట్ చూపిస్తాను. సో ఇప్పుడు చూసింది అయితే మీరు లైవ్ వీడియో అనమాట, చూడండి. సో ఇప్పుడు మీకు కంట్రోల్ చేసి చూపిస్తాను. అట్లా. సో దీనికి ఏంటంటే లైట్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి లైట్ అనే ఆప్షన్ ఉంది, అది ఇట్లా ఇంక్రీజ్ చేస్తే మనకి అక్కడ లైట్ అనేది పెరుగుతుంది అనమాట.